మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. కాగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన గుంపు ఒకటి, ఏర్పరచబడిన గుంపు మరొకటి. ఇప్పుడు మరొక మాట చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వాక్యాలు చదువుదాం. 28 చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు, యేసు పిలుస్తున్నాడు. పిలువబడిన వారు అనేకులు. ఎవరా అనేకులు అంటే సమస్త జనులను ఆయన పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు. ఆమేన్. సమస్త ప్రజలను ఆయన పిలుస్తున్నాడు. ఎందుకట? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మీ ప్రాణములకు నెమ్మదిని, మీ ప్రాణములకు విశ్రాంతిని కలుగజేయడానికి. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏమిటి? అసలు విశ్రాంతి కలుగజేయడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆమేన్. చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉద్దేశం మన పట్ల ఏంటండి? నేను ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. చెప్తారా? అది ఉద్దేశమేమో దేవుని ఉద్దేశం అది. అందుకని ఫలానా జాతి వారిని పిలవడం లేదు ఆయన, ఫలానా మతం వారిని పిలవలేదు, ఫలానా దేశం వారిని పిలవలేదు, ఫలానా జాతి, ఫలానా రంగు, ఫలానా ధనికులు, ఫలానా పేదవారు, ఫలానా దరిద్రులు, కులం తక్కువ వారని, కులం ఎక్కువ వారని తేడాలు పెట్టి దేవుని పిలుపు రాలేదు మన యొద్దకు. ఆయన అందరిని పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు పిలుస్తున్నాడంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి పిలుస్తున్నాడు. ఏంటి పెట్టుబడి? ఏం లేదు. ఫ్రీ పెట్టుబడి అంతా మన కొరకు ఆయనే సిలువలో పెట్టుబడి పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్రాంతిలో ప్రవేశించడం మానవునికి అది అసాధ్యం, గాని సుసాధ్యమయ్యేటట్లుగా ఆయన ఏం చేశాడంటే విశ్రాంతిలో ప్రవేశించలేనటువంటి మనుషుని కొరకు ప్రవేశింపడానికి కావలసిన వీలును ఆయన కలుగు చేసి ముగించి ఆయన పిలుస్తా ఉన్నాడు ఇప్పుడు మరలా. ప్రైజ్ ది లార్డ్. రండి, నా విశ్రాంతిలో ప్రవేశించడానికి రండి అని పిలుస్తున్నాడు. అయితే చాలా మంది యేసయ్య పిలుపును అందుకొని యేసయ్య దగ్గరకు వస్తూ ఉంటున్నారు. ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, మీకు ఇంతకు ముందు చదివి చూపించున్నాను. 13వ అధ్యాయంలో అనుకుంటాను. తండ్రి ఒక వ్యక్తిని ఆకర్షించితేనే కానీ ఒక వ్యక్తి యేసు యొద్దకు రాడు అనే మాట ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు చిన్న టెస్ట్. వార్త 6వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదవండి.
చదువు. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అది నన్ను పంపిన నా తండ్రి నిన్ను ఆకర్షించితేనే గాని ఎవ్వడును నా యొద్దకు రాడునని యేసయ్య చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆయన సన్నిధిలోనికి వచ్చాడు అంటే ఎవరు నిన్ను ఆకర్షించింది? పరలోకపు తండ్రి ఆకర్షించాడు మనలను. ప్రైజ్ ది లార్డ్, పరలోకపు తండ్రి మనలను ఆకర్షించాడు. యేసయ్య యొద్దకు వెళ్ళు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించటానికి నీకు మార్గం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశమేమో ఒకటి, ఇక్కడికి వస్తున్న ఉద్దేశం మరొకటి అయిపోతుంది. దేని కొరకు మనం యేసయ్య యొద్దకు వస్తున్నాము అంటే చాలా మంది దేనికి వస్తున్నారు అంటే ఒక మాటను చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 16 నుండి 21 వరకు కానీ చదివితే అక్కడ చాలా విషయాలు ఉంటాయి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పిలుస్తున్నాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుజేతును అని పిలువబడతా ఉన్నారు. అనేకులు పిలువబడితే దేని కొరకు యేసయ్య దగ్గర ఏం వెతుకుతున్నారు? యేసయ్య యొద్దకు వచ్చి చెప్పండి, ఏం వెతుకుతున్నారు? ఆహారాన్ని వెతుకుతున్నారు. అయ్యా మాకేమన్నా 3 పూట్ల దొరుకుద్దా? కష్టపడలేము, మేము పని చేసుకోలేము, ఉద్యోగం చేయలేము, మాకేమన్నా 3 పూట్ల పెడతావా? సేవకులు కూడా చాలా మంది ఏం చేస్తున్నట్టే, ప్రభువా నీ సేవ చేస్తాను, మరి దీని సంగతి ఏంది? పన్ను వదులుకోవాలి కదా, మరి దీని సంగతి ఏంది? 3 పూట్ల అన్నం పెడతావా? నాకు మరి భార్య ఉంది, పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? అప్పులు ఉన్నాయి, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇల్లు కట్టుకోవాలి, దాని సంగతి ఏంటి? ఎక్కడికైనా సేవకి వెళ్ళాలి, బండి కావాలి, దాని సంగతి ఏంటి? బండిలో పెట్రోల్ కావాలి, మరి దాని సంగతి ఏంటి ప్రభువా అని అనేక మంది యేసయ్య వద్దకు వచ్చి యేసయ్య దగ్గర ఏం వెతుకుతున్నారు? కడుపును చూసుకొని, అయ్యా ఇదేమన్నా పెడతావా? 3 పూట్ల పొస్తులు పెడతావా? ఆహారం కోసం వెతుకుతున్నారు. కానీ యేసయ్య వారి ఆకలిని ఎరిగిన దేవుడై ఉండి ఏం చెప్తున్నాడు? ప్రజలను ఖాళీ కడుపులతో పంపియద్దురా బాబు, వారికి మీరే ఆహారాన్ని సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మీ కాడున్నటువంటి ఆ రొట్టెలు ఆ చేపలను తీసుకొని రండి నా దగ్గరికి అని చెప్పి ఆ రొట్టె చేపలను యేసయ్య చేతిలో పెడితే యేసయ్య ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి స్తోత్రం చేసి ఎన్ని చేశాడు? వాటిని 5,000 మందే కాదు, అక్కడ 10,000 మంది దాకా ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 5,000 మంది పురుషులే అక్కడ ఉండేది. స్త్రీలు పిల్లలు తిన్నారు. వీళ్ళు గాక పురుషులు ఎంతమంది అట? 5,000 మంది పురుషులట. తల్లులు పిల్లలు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు?
సుమారు ఉంటారు ఒక 10,000 మంది దాకా. అంతమంది దేనికోసం వచ్చారో? తిండి కోసమే వచ్చారు. తిండి కోసమే. లోకం అంతా ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తుతుంది అంటే కూటి కోసమే. కోటి విద్యలు కూటి కోసమే. కూడు కావాలయా. తినేది అన్నమే, కానీ ఏ ప్లేట్లో తినాలి? తినే ప్లేట్ వేరైపో ఉండాలి. తినేది అన్నమే, కానీ ఏ బియ్యం? తినేది కూరే, కానీ ఏ కూర? చేసేది వంటే, కానీ వంటలో వేసేటి అమ్మో ఎన్ని రకాల భోజనాలు. మా అవ్వ చెప్పేది, చాలాసార్లు చెప్పాను మీకు, నాలుక దాటితే నరకంలో పడిపోద్ది నాయనా, నువ్వు తిన్నాయినా నా కోసం తెచ్చిపెట్టేది మా అవ్వ. ఈరోజు అనేక మంది తిండి 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 తిండి, ఆకలి తీరాలి, కడుపు నిండాలి. కడుపు నిండాలండి. పెళ్లి జరిగిందనుకో, అక్కడ ఉద్దేశం ఏంది? పెళ్ళంతటికి మెయిన్ ఉద్దేశం ఏంది? భోజనాలు సూపర్గా ఉండాలి. ఆడ ఎన్ని రకాలు ఉండాలి? ఎన్ని రకాలైన చేస్తారు భోజనాలు. భోజనాలు ఎన్ని రకాలైనా చేస్తారు. ఇక ఉద్దేశం అంతా ప్రజలది తిండి కోసం అయిపోతుంది. దాన్ని దేవుడు ఆశీర్వదించి అక్కడ ఉండిందేమో కొంచెమే, 5-10 మంది తినగలిగిన ఆహారమే, కానీ 10,000 మందికి సరిపడా ఆహారంగా దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. 5,000 మంది పురుషులు తిన్నారట, స్త్రీలు తిన్నారట, పిల్లలు తిన్నారట. కానీ దేవుని పిల్లలారా, అసలు వీళ్ళు పిలువబడింది దేనికి? విశ్రాంతిలో ప్రవేశించడానికి. వీళ్ళు ఏం వెతుకుతున్నారు? యేసయ్య దగ్గర ఆహారం వెతుకుతున్నారు, ఆకలిని వెతుకుతున్నారు, కడుపు నిండాలని వెతుకుతున్నారు. పిలువబడిందేమో విశ్రాంతిలో ప్రవేశించాలని. విశ్రాంతిలో నేను ప్రవేశించుట కొరకు నేను ఏం చేయాలి ప్రభు అని అడుగుతున్నారా? లే, ఆహారం ఏమైనా కావాలి ప్రభు, ఏమన్నా కొంచెం ఆకలి తీర్చగలవా అని అడుగుతున్నారు. పోనీ ఆహారం తృప్తిగా తినిన తరువాత యేసయ్యను వెంబడించిన వారు ఎంతమంది? లేరు. తర్వాత లేరు యేసయ్య దగ్గర. వారి గురించి మరలా లేదు చరిత్రలో. తిన్నారు, భోజనం దొరికింది, అయిపోయింది. దైవజనులు యేసన్న గారి దగ్గర కూడా ఒక వ్యక్తి వచ్చాడు తలదాచుకోవడానికి. 6 నెలలు తిన్నాడు. 6 నెలలు తిన్నాడు. తిని ఏం చేశాడు? కేసు కొట్టివేయబడిన తర్వాత వచ్చేటప్పుడేమో, యేసన్న సేవకు నేను సమర్పించుకుంటాను, తలక కట్టింగ్ కూడా నీకు నేను పెట్టను, ఖర్చు పెట్టను, బోడిగుండు చేసేసుకుంటాను నేను అన్నాడు. బోడిగుండి ఉద్దేశం ఏంది? పోలీసులోడు మొహం చూసి కనుక్కుంటారని. చర్చిలోకి వచ్చి బోడిగుండు చేసుకొని సేవకులతో పాటు తిరుగుతా ఉన్నారు. పోలీసులు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు వాడి కోసం. ఎక్కడ గాలింపు చర్యలు ఎక్కడ దొరకలా. కానీ వాడేం చేస్తున్నాడు? ఎక్కడికొచ్చి తన్ను తాను మోసపరుచుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నాడు? దేవుని మోసం చేస్తున్నాడు, సేవకులను మోసం చేస్తున్నాడు, సంఘాన్ని మోసం చేస్తున్నాడు. దేనికోసం? పారిపోతే ఎక్కడైనా దొరకతాను, దెబ్బలు పడతాయి, శిక్ష పడుతుంది, అవమానము, నేను అనుకునేదల్లా నెరవేర్చబడదు, అందుకని నా కోరికలు అన్నీ తీరాలి, నా కడుపు నిండాలి, సుఖంగా నిద్రపోవాలి, సుఖంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్లాన్ వేశాడు. చర్చిలోకి వచ్చాడు, గుండు కొట్టించుకున్నాడు, సేవకులతో తిరుగుతున్నాడు, రాజులు తినే భోజనాలు తిని సుఖంగా ఉన్నాడు పిల్లాడు పాప. 6 నెలల తర్వాత కేసు కొట్టేయబడింది. తన కోసం ఎవరు వెతకటం లేదులే, వీడు దొరికేటట్లేదని మూసేశారంట. అది తెలుసుకున్నాడు. మొత్తానికి జుట్టు బాగా వచ్చింది. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక చోట సిగరెట్ లాగుతా ఉన్నాడు. గుప్పు గుప్పు మంట. కనబడ్డాడా మళ్ళా? లే, వదిలేశాడు. యేసయ్య పిలిచిన పిలుపేమిటి? నిత్య జీవము కొరకు. మరొక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందడానికి నువ్వు పిలువబడ్డావు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఎందుకండి పిలువబడింది? నిత్యమైన స్వాస్థ్యం అంటూ ఒకటి ఉంది. అది నిత్యమైనది, అది కదలనిది, అది స్థిరమైనది, అది శాశ్వతమైన నిత్యమైన రాజ్యం. దాన్ని స్వాస్థ్యముగా నీకు నాకు ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈ లోకంలో దేని కొరకు ఎతుకుతున్నాం మనము? కోటి కొరకు ఎదుగుతున్నాం, ఆహారం కొరకు, ఆకలి తీరాలని వెతుకుతున్నాం. యేసయ్య దగ్గరికి వచ్చిన వారు కూడా ఆకలి కోసమే వస్తే, యేసయ్య దగ్గరికి వచ్చిన వారు కూడా కడుపు నింపుకోవడానికే వస్తే, కుటుంబ పోషణ కొరకే వస్తే అసలు ఏం ప్రయోజనం? ఆయన పిలిచింది దేని కొరకట? నిత్యమైన స్వాస్థ్యం. నిత్యమైన స్వాస్థ్యం అంటూ నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఆమేన్. నిత్యమైన స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచి నేను పిలిచాడు బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందాలి. అది ఎలా పొందాలి ప్రభు అనే దానికి దేవుని మందిరానికి వచ్చి నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని నేర్చుకోవాల్సింది ప్రక్కన పెట్టేసి మనం వేటి కోసమో వెతుకుతున్నాం. ఆ నిత్యమైన స్వాస్థ్యంలో ఏముంది? అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ కరువు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ వ్యాధులు లేవు, రోగాలు లేవు, మరణము లేదు, దయ్యాలు లేవు, వేదనలు లేవు, గొడవలు లేవు. నెమ్మది కలిగిన రాజ్యం అది. విశ్రాంతిని అనుగ్రహింపబడిన రాజ్యం అది. చెప్పొచ్చుగా నోరు తెరిచి, మీరు ఈరోజే వచ్చారా కొత్తగా విశ్వాసులుగానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ నిత్యమైన స్వాస్థ్యమును పొందుకోవడానికి ఇక్కడకు మనం వచ్చాం. అది మన గురి, అది మన గమ్యం, అది మన గమ్యం. దాన్ని పొందుకోవటం కోసమే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో ఉండాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో దొరికేటువంటి అల్పమైన దాని కొరకు యేసయ్య దగ్గర కాదు మనం రావాల్సింది. నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందడానికి యేసు మనల్ని పిలిచాడు. ఆయన దగ్గర దాన్ని పొందుకోవడానికి ఇక్కడ ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మనల్ని పిలిచిన పిలుపు నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి, విశ్రాంతిలో ప్రవేశింపడానికి. కానీ నీ గురి గమ్యం దేని మీద ఉంది? ఈరోజు సెలవు పెడితే ఉద్యోగాల నుంచి తీసేస్తారండి. ఈరోజు పనికి వెళ్ళకపోతే మా కడుపు గడిచేది ఎట్లాగండి? రెక్కాడితే కానీ డొక్కాడదండి మాకు. రెక్కాడితే కానీ డొక్కాడదండి మాకు. ఏం రెక్కాడకపోతే డొక్కాడకపోతే పోతావా? పోతే పోనీ, ఏం ఎదప్యానం ఉంటే ఎంత, పోతే ఎంత? రాగలవా నిర్ణయానికి? ఈరోజు బాగుపోతే అది బాగుంది, ఈరోజు బాగుపోతే ఇది బాగుంది, ఈరోజు చేయకపోతే అది బాగుంది, ఈరోజు అది చేయకపోతే ఇది బాగుంది. పోతే పోని, నీకేం కావాలి? స్వాస్థ్యం. స్వాస్థ్యం మీద నీకు గురి గమ్యం ఉంటే ఈ లోక సంబంధమైన వాటి మీద నీకు మనసు ఎందుకు ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. నీ గురి గమ్యం అంతా దీని మీద ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ చదివేటువంటి వారు 24 గంటలకు 18 గంటలు చదువుతారు కూర్చొని రూమ్లో, అన్నిటిని వదిలిపెట్టేసి. వాడికి సినిమా చూడాలనిపించింది, ఇక్కడ చదువుతా ఉంటే ఆడు సినిమా, నా ఫ్యాన్స్, నా హీరో అని పోతే ఏమవుతాడు? రాయగలడా ఎగ్జామ్స్? నిలబడగలడా ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో? కొట్టలేడు. ఆ సుఖాన్ని ఏం చేయాలి? ఆ నేత్రానందాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. ఈరోజు ఆకలిని వదులుకోలేకపోతున్నాం. ఏసావు ఉన్నాడు, ఆకలిని వదులుకోలేకపోయాడు. ఏసావు ఆకలిని చంపుకోలేక నిత్యమైన స్వాస్థ్యము కొరకు నిర్ణయింపబడినటువంటి
ఆ స్వాస్థ్యాన్ని ఏం చేశాడు? ఆకలి కోసము వదిలేసుకున్నాడు. ఈ ప్రజలు కూడా ఆహారం కోసం వచ్చారు, అస్సలు దాన్ని ప్రక్కన పెట్టి భూ సంబంధమైన శరీర సంబంధమైన దాన్ని పొందుకుంటున్నారు. తృప్తిపరచబడ్డారట, తృప్తిపరచబడ్డారు. కానీ మరలా చరిత్రలో కనపడటంలో యేసయ్య దగ్గర. ఈరోజు నువ్వు దేని కొరకు వస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి అసలు? నీ ఆలోచన ఏంటి అసలు? ఇది జరిగితేనేనా దేవుడు? ఇది లేకపోతే ఇక దేవుడు లేడా నీ జీవితంలో? అదేనా నీ బ్రతుకుకు మూలం? అదేనా నీ బ్రతుకుకు ఆధారం? అది ఉంటేనే బ్రతుకుతున్నావా? దేవుడు నీకు ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తే బ్రతుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఆయుష్కాలాన్ని నిర్ణయించున్నాడు. నువ్వు తినినా తినకపోయినా, నువ్వు నిద్రపోయినా నిద్రపోకపోయినా, నువ్వు నీళ్ళు త్రాగినా త్రాగకపోయినా ఆయుష్కాలం నీ కొరకు నిర్ణయించున్నాడు ముందుగానే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. బిడ్డ చనిపోయాడమ్మా, అన్నం తిని 4 రోజులు అవుతుంది, పళ్ళు కూడా తోమకుండా అలాగే ఉన్నానమ్మా అని అంటారు. చచ్చిపోయినరా? అన్యజనులే చావడం లేదు, కుడు నీళ్ళు తినకపోతే ఏ పనికి పోవడం లేదు. దిగులుతో ఏడుస్తూ దుఃఖముతో విచారముతో కృంగిపోయి నలిగిపోయి మంచం మీద పడుకొని అలాగే అట్టడుగుపోతా ఉన్నాను. కానీ మరణిస్తున్నారా? లే. కానీ క్రైస్తవుడా, నీకెందుకు విచారం? నేను అది చేయకపోతే ఈ రోజున లేదండి మా బతుకు. ఏమి చేయకుండానే బ్రతుకును కాపాడుతున్నాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను పిలిచిన పిలుపు అది పట్టుకో. నేను ఎందుకోసం పిలిచాడు దేవుడు? దేనికోసం పరిగెత్తుతున్నావు? నీ ఉద్దేశం ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నిత్యమైన స్వాస్థ్యం కొరకు నువ్వు పిలువబడ్డా, విశ్రాంతిలో ప్రవేశింపడానికి నువ్వు పిలువబడ్డా, గుర్తుపెట్టుకో. రెండో గుంపును చూద్దాం. ఈ రెండో గుంపు దేని కొరకు వస్తారంటే స్వస్థతల కొరకు వస్తారు. స్వస్థత కొరకు. ఉదాహరణకు యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 2:23. అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి, అనేక మంది యేసయ్య చేస్తున్న సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచి, ఆయన నామమందు విశ్వాసముంచి. దేని కొరకు వీరి విశ్వాసము? దేని కొరకు? స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, సూచక క్రియ కొరకు, అద్భుతాల కోసమైన విశ్వాసం. ఇది ఏ విశ్వాసం అండి? స్వస్థత కొరకైన విశ్వాసం, ఆరోగ్యం కొరకైన విశ్వాసం. కానీ స్వస్థపరచబడుతున్నారు, చాలా మంది స్వస్థపరచబడుతున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది యేసయ్య దగ్గరకు. 12 సంవత్సరాల నుంచి రక్తం అంతా స్రవించిపోతా ఉంది. ఈ ఎట్టో కట్రా బాబు ఈ బతుకు చచ్చేటట్టున్నాడు రా నాయన అని చెప్పి యేసయ్య దగ్గరకు దోగాడతాను గీకాడతాను ఎట్టో కట్ట వచ్చింది. యేసయ్య వస్త్ర చెంగు ముట్టింది, బాగైపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత చరిత్రలో ఉందా రక్తస్రావం కలిగిన స్త్రీ? లేదు. యేసయ్య ఎక్కడున్నాడో ఈమె ఎక్కడుందో ఇక బాగుపడిపోయింది. ఇంక యేసయ్య ముఖం లేదు, యేసయ్యని వెంబడించుటలేదు. శరీరానికి ఏం కావాలి మనకు ఇప్పుడు? ఆరోగ్యం కావాలి. శరీరానికి ఆకలి తీరాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, రోగం పోవాలి, స్వస్థత కావాలి. శరీరం నలిగిపోతా ఉంది, అది కొంచెం బాగుపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల నుండి కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. చెప్పుకోలేని రోగం. ఏ రోగమో తెలీదు, ఏ వ్యాధో తెలీదు, కానీ ఆ రోగంతో అక్కడే ఉన్నాడు, కదలలేకున్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉంటే యేసయ్య కనికరించి ఆ వ్యక్తిని బాగు చేస్తే
బాగుపడ్డాడే గాని యేసయ్యను వెంబడించాడా? లేదు. అన్ని సంవత్సరాలు ఒక జీవితకాలం అనుకోవాలి. ఒక జీవితం 38 సంవత్సరాలంటే ఆషామాషానా? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి రోగంతో జబ్బుతో సచ్చిన శవంలాగా ఉన్నాడు. కానీ యేసయ్య కనికరించి బాగు చేస్తే యేసయ్యను వెంబడించాడా? లేదు. ఇక చరిత్రలో అతని గురించి ఎంత కృతజ్ఞత పనిచేయాలి, ఎంత కృతజ్ఞత పనిచేయాలి. 12 సంవత్సరాల నుంచి చచ్చిన శవంలాగా ఉంది. రక్తస్రావం, రక్తం స్రవించిపోతా ఉంది, ప్రాణం పోతుంది. ఓపిక ఎక్కడది? ఆరోగ్యం ఎక్కడది? నీరసం, ఒకటే నీరసం, బలహీనము. తినడానికి తిండి సగిస్తుందా? నిద్రపోవడానికి నిద్ర పడుతుందా? మాట్లాడడానికి ఓపిక ఉందా? పని చేసుకోవడానికి శక్తి ఉందా? లేదు. కానీ వస్త్రపు చెంగునట తాకిందంతేనండి. ప్రైజ్ ది లార్డ్. ఏం తాకింది? గుడ్డ ముక్క తాకితే బాగైపోయింది. నా దేవుని ప్రభావం ఏంటో ఒకసారి ఆలోచించుడు. వస్త్రపు చెంగు ముట్టిందంతే. అమ్మా నువ్వు బాగుపడతావులేని చెప్పలా యేసయ్య కూడా. గుడ్డ ముట్టిందంతే, వస్త్రాన్ని తాకిందంతే, బాగుపడిపోయింది. ఇంకా ఆయన ఎంత శక్తి గల దేవుడో, ఎంత ప్రభావం గల దేవుడో ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరకు వచ్చి రోగాన్ని పోగొట్టుకొని ఆరోగ్యమును పొందుకొని ఇప్పుడు మనం ఏం చేయాలా? మన కొమ్ములో చేస్తాట. ఈ పక్క కొమ్ము, ఆ పక్క కొమ్ము. ఒకప్పుడు మంచంలో ఉనింది, ఇప్పుడు ఏం చేస్తుంది? బ్రహ్మాండంగా తిరుగుతుంది. ఏం మొన్నటి దాకా బాగా లేవు కదా, ఎట్టయిందే? యేసు ప్రభు దగ్గర పోయినా బ్రహ్మాండంగా బాగు చేసేస్తావు, నువ్వు కూడా బాగు అయిపోతావు. తిరుగుతా ఉంది, ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతా ఉంది, పని చేసుకుంటా ఉంది. ఇక్కడ కూడా చనిపోయిన పొల్లయ్య భార్య పెంచులమ్మ చావు బతుకుల మధ్యలో చర్చిలోకి తీసుకుని వచ్చినారు. యేసు నామములో ఆమె బాగుపడింది. లేచి పనిగోడెళ్ళింది. తర్వాత ఏం చేసింది? నోట్లో ముక్కుపొడి పెట్టింది. నోట్లో పెంట ఒకటి వేసుకొని మళ్ళా ఎముకల్లో జబ్బు పెట్టుకొని మళ్ళా ఎక్కడ దూరింది? చర్చిలో దూరాల్సిన మనిషి ఆడ దూరింది, దూరాల్సిన చోటకు దూరింది, పుటకాటకు దూరింది. 20 రోజులు నింది, 21వ రోజు వచ్చింది. ఎలాగొచ్చింది? సచ్చి శవమై వచ్చింది. నువ్వు ఎందుకోసం పిలువబడ్డావు? నీ పిలుపేంటి? నీ పిలుపు నిత్య స్వాస్యాన్ని పొందుకోవాలని, దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలని. ఏం తగ్గింది? జబ్బు తగ్గింది, శవం లాగా ఉన్నాయి. మనిషి లేచింది, నడిచింది, ఆరోగ్యం పొందుకుంది, పనికి పోయింది, సంపాదించింది, కుటుంబాన్ని కట్టుకునింది. ఇప్పుడు ఏం చేసింది? మళ్ళా పెంట నోట్లో పెట్టింది. కొందరు అంతే, ఆమె ముక్కుపొడి అనే పెంట పెట్టింది. కొందరు బూతులు అనే పెంట పెడతారు, కొందరు గొడవలు అనే పెంట పెడతారు, కొందరు తిరుగుబాటు అనే పెంట పెడతారు నోట్లో, కొందరు వ్యతిరేకస్తులు అనే పెంట పెడతారు నోట్లో. కృతజ్ఞత లేదు వీళ్ళకి. అలాగా 38 సంవత్సరాలుగా పడి ఉన్న రోగి దేవుడు కనికరించి లేపి బాగు చేస్తే యేసయ్య గుర్తులేడు, యేసయ్యను వెంబడించలే. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? కృతజ్ఞత ఉందా? మనకు కృతజ్ఞత ఉందా? శృంగారం అనే దేవాలయమునొద్ద కూడా ఒక కుంటివాడున్నాడు. శృంగారం అనే దేవాలయమునొద్ద ఒక కుంటివాడున్నాడు. కానీ బాగుపడ్డాడు యేసు నామములో. ఏం చేశాడు అతను? సేవకులను వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు? ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నావా? మనకి ఎవరు నచ్చితే వాళ్ళు, మనల్ని ఎవరైతే పొగడతారో వాళ్ళని మనం వెంబడించాల్సింది, సేవకులను కాదు. ఎవరిని వెంబడించాలి? నీకు
ఏదో అంటారు, వత్తాసు పలుకుతారే, నేను ఖండించకుండా, నీకు బుద్ధి చెప్పకుండా, నేను సరి చేయకుండా, నీ తప్పుకు ఇంకొక తప్పు చేసిన ఏం కాదు, ఆయన క్షమిస్తాడు. కానీ నీకు వత్తాసులు పలుకుతుంటారే, వాళ్ళని నువ్వు వెంబడించాల్సింది. కానీ శృంగారం అనే దేవాలయం వద్దున్నటువంటి పుట్టు కుంటివాడు ఎవరిని వెంబడించాడు? సేవకులను వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సేవకులను? యేసు చేత పంపబడిన సేవకులను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వాక్యం చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుతారా? చాలా మంది పిలువబడుతున్నారు నిత్య స్వాస్థ్యం కొరకే, కానీ వారి గురి యేసయ్య దగ్గర ఏం వెతుకుతున్నారో చూడండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన. పట్టణాల్లో ప్రభు అద్భుతాలు చేశాడంట, సూచక క్రియలు కార్యాలు చేశాడంట, కానీ వాళ్ళు ఏం పొందలేదు? అది మనసును మార్చుకోలేదంట. వాళ్ళు మనసు మారలా. అద్భుతం కొరకే పిలువబడ్డారు, అద్భుతాల కొరకైన విశ్వాసం. ఏ విశ్వాసం అది? చెప్పడానికి కొంచెం గొంతులో గులకరాయేసినట్లుగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ అద్భుతాల కొరకైన విశ్వాసం, బాగుపడుట కొరకైన విశ్వాసం, స్వస్థత కొరకైన విశ్వాసం అది. ఆ విశ్వాసాన్ని చూసి పాస్టర్ ఉప్పొంగిపోతాడు. పర్వాలేదురా, మంచి విశ్వాసమే అని అనుకుంటారు. అది ఏ విశ్వాసం? అది స్వస్థత కొరకైన విశ్వాసం. అది నిత్య స్వాస్థ్యము కొరకైన విశ్వాసం కాదు. అది సూచిక క్రియ కొరకైన, స్వస్థత కొరకైన, ఆరోగ్యం కొరకైన విశ్వాసం. అది పాస్టర్కు పాపం తెలియక, ఇంకా అంత గ్రహింపు రాక, ప్రారంభమే కదా, ఆ గ్రహింపు రాక పాపం ఉప్పొంగిపోతా ఉంటాడు. కానీ ఏం జరిగిందట? ఏ ఏ పట్టణములలో అద్భుతాలు ఎక్కువగా చేశాడో వారు మారు మనసు పొందకపోవుట చూచి ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిన. పాస్టర్ మాతో ఫస్ట్ లో బాగానే ఉన్నాడు, పాస్టర్ ఫస్ట్ లో బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏందో అంత చిరాగ్గా ఉన్నాడు మాతో. యేసు ప్రభు ఏం చేశాడంట వారిని? ఎందుకు వచ్చింది ఆయన కోపము? ఏమండి, వాక్యం చెప్పండి. మనసు ఏం కాలేదట వారికి? యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు అండి. యేసయ్య కోపడినట్టు ఆడన చూపి నాకు బైబిల్లో అని అంటారు మనోళ్ళు. బైబిల్ బాగా చదివిన పండితమైన జ్ఞానం కలిగిన వారు. కానీ ప్రభుకు కోపం వచ్చి ఏం చేశాడట? గద్దిస్తున్నాడట. ఏమని గద్దిస్తున్నాడు ఆయన? అయ్యో కొరాజినా, అయ్యో కొరాజినా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని, అది పూర్వమే వారు గోనె పట్ట కట్టుకొని బూడిద పైన చల్లుకొని మారు మనసు పొంది ఇందురు. వారు పొందుతారని తెలిసి కూడా మీ దగ్గరకు వచ్చి అద్భుతాలు చేసిన బుద్ధి లేని వారలారని తిడుతున్నాడు వాళ్ళని. చూడు, వారు కృప పొందుటకు యోగ్యులని తెలిసి కూడా కృప పొందడానికి అర్హత లేని వారి యొద్దకు కృప అనుగ్రహింపబడితే ఆ కృపను వీళ్ళు ఏం చేసుకున్నారట? దుర్వినియోగపరుచుకొని మనస్సును మార్చుకొనక వీళ్ళు ఏం చేస్తున్నారు? యథావిధి జీవితాన్ని చేస్తా ఉన్నారట. యేసు చూశాడండి. యోహాను సువార్త 2:13 ఇందాక చదివాం కదా, 2:23 దాన్ని కంటిన్యూషన్ చేసి తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేయి. యోహాను 2:23. అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఓకే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక. హలో దైవజనమా, ఒకసారి పాయింట్ పట్టుకో. యేసు, ఈ మాట పలుకుతారు, యేసు
అందరిని ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అది నువ్వేంటో తెలుసు దేవునికి, నేనేంటో తెలుసు దేవునికి. నిన్ను నన్ను ఆయన సృష్టించిన వాడు, నిన్ను నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తెలుసు మనం ఎలా బ్రతుకుతాము, స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తాము, ఎలా ప్రవర్తిస్తాము అని తెలుసు. అర్థమవుతుందా? ఇప్పుడు చదువు నాయన, 25 వరకు చదివేసావా? ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అదుగో అదుగో అదుగో, నీ అంతరంగంలో దాచిపెట్టుకుంటావు సీక్రెట్ గా. అవి పాస్టర్కి కూడా తెలీదు, నీ భర్తకు తెలీదు, నీ భార్యకి తెలీదు, నీ పిల్లలకు తెలీదు, నీ ఉద్యోగస్తులకు తెలీదు, నీ స్నేహితులు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తావు నీ హృదయాన్ని. కానీ ఆయనకు అది సీక్రెట్ కాదు బిడా. యేసయ్యకు సీక్రెట్ ఏమీ లేదు నీ హృదయంలో. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. పాస్టర్ గారు భలే మంచోడండి. పాస్టర్ గారు ఈయన కొరకు ప్రార్థన చేయండి, భలే మంచోడండి. నువ్వు చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ఒక వ్యక్తిని గూర్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి సమస్తము తెలుసు. ఆమేన్. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆమేన్. వీళ్ళు అంటారు మేమేందో ఆయన తెలుసులే, మేమేంటో ఆయన తెలుసు, మా విశ్వాసం ఏంటో నా ప్రభుకు తెలుసు, నా ప్రార్థన ఏంటో, నా భక్తి ఏంటో ఆయన తెలుసు. నీ మాటలే తెలిసిపోతుంది నీ భక్తి ఏంటో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువు నాయన మత్తయి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. తిడుతూనే ఉన్నాడట వాళ్ళని. ఏమని? మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే. ఉండు అక్కడ ఆగునైనా. స్వస్థపరచబడ్డాడని ఉప్పొంగిపోతున్నాడు, మనసు మార్చుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎక్కడికి తీసుకొని వచ్చాడు ఆ స్వస్థతని? విమర్శ దినానికి తీసుకొని వస్తున్నాడు. ఈ మధ్యలో లైఫ్ అంతా పశ్చాత్తాపం పొందుతాడు. ఇక నా వ్యక్తి పొందడని చెప్తున్నాడు ప్రభువు. బైబిల్ చదవరు చాలా మంది, చదవకుండా ఏం చేస్తారంటే పాస్టర్ల మీద వేసుకుంటారు గొడవ. స్వస్థపరచబడిన వాడు, బాగు చేయబడిన వాడు ఎక్కడో పోతాడంట, కొమ్ములు తిరిగిపోయినాయి. విమర్శ దినమున మీ గతి కంటే. ఆ మాట చూడు ఎంత రోషంగా, మీ గతి. ఆ మాట ఎప్పుడు వస్తుంది మనకు? ఎంత కోపం వస్తే వస్తుంది, ఎంత బాధ వేస్తే వస్తుంది, ఎంత ఆవేశం వస్తే నీ గతి ఎందుకు చూసుకోరా అని అంటాం కదా బిడ్డలారా. ఆలోచించండి జాగ్రత్తగా. ప్రభువుకి ఎంత బాధేస్తే వారు యోగ్యులు కాకపోయినా, స్వస్థత పొందడానికి అర్హులు కాకపోయినా కూడా దేవుని కనికిరమట, దేవుని ప్రేమ కలుగు చేసింది వారి మీద కనికిరాన్ని. ఆమేన్. స్వస్థపరచబడ్డారు, బాగు చేయబడ్డారు, ఆరోగ్యాన్ని పొందుకున్నారు, ఆశీర్వదింపబడ్డారు. కృతజ్ఞత లేకుండా, మనస్సును ఏమాత్రం మార్చుకోకుండా ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు వాళ్ళ భక్తిని? విమర్శ దినమున నీ గతి కంటే. తూరు సీదోనుల పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఓర్వదగినదై ఉంటారట తూరు సీదోను పట్టణముల వారు. ఇంకా చదువు, ఇంకా సూపర్ పదాలు ఉన్నాయి. కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడదేవా. వీళ్ళు స్వస్థపరచబడటమే కాకుండా అయోగ్యులు అయినా కూడా, అభాగ్యులు అయినా కూడా వీరు ఏం చేసుకుంటున్నారు? మామూలుగా కాదు వీళ్ళ హెచ్చింపు, మామూలుగా కాదు. ఎక్కడ దాకా? ఆకాశం వరకు హెచ్చించుకుంటున్నారంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా.
చూడండి ఇక, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. అదిగో చూడు, లోకరీతిగా చెప్పాలంటే రేయ్ కన్నులు నెత్తికెక్కున్నాయిరా నీకని అంటారు. కళ్ళు నెత్తికెక్కున్నాయి నీకు, కొంచెం కన్ను మిను గానకుండా ఉన్నావు నీవు, కొంచెం మంచిది అని అంటారు. అలాగా యేసు ప్రభు, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాళమునకు దిగిపోతావు, జాగ్రత్త అని అంటున్నాడు. అయిపోయిందా? నీలో చేయబడిన అద్భుతములు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. ఎంత ఘోరాతి ఘోరం జరిగిపోతుందో చూడండి. అద్భుతం పొందుకోవటం ఈజీయే, స్వస్థపరచబడటం ఈజీయే, కానీ స్వస్థపరచబడిన నీవు, అద్భుతమును పొందిన నీవు నీ మనస్సు మార్చుకొనకపోతే సొదొమ గతి మేలు అంటున్నాడు. సొదొమలో ఏం జరిగింది? అగ్ని గంధకాలు కుమ్మరింపబడ్డాయి. ఒక చిన్న మాట చెప్తా ఏనండి. గ్రామములో అంతా అగ్ని కుమ్మరింపబడతా ఉంది. లోతు భార్య రోడ్డు మీద ఉంది. లోతు భార్య రోడ్డు మీద కాదు, ఆ పక్క నాయుడు చెరువులో ఉంది. చెరువు మైదానం కదా, అక్కడి నుంచి అటు బరిగెత్తా ఉంది అనుకో. ఈ ఊరంతా అగ్ని గంధకాలు కుమ్మరింపబడతాం, అక్కడో ఉంది. అగ్ని గంధకాలు కుమ్మరింపబడి పట్టణం సొదమంతా కాలి బూడిదైపోతా ఉంటే ఈ వేడి తట్టుకొనలేక అక్కడెక్కడో ఉన్నటువంటి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఆ ఆవిరి చేత కాలిపోయిందామంతే, ఆవిరికే కాలిపోయింది. కొంతమంది మంట ఎక్కువ వేస్తే అక్కడ నిలబడగలమా? అగ్ని లోనికి వెళ్ళవని అవసరం లేదు, ఆ సరౌండింగ్ లో ఎంత దూరమైన సెగ వస్తా ఉంటది వేడి. అలాగా అక్కడెక్కడో పరుగెత్తి పారిపోతున్నటువంటి లోతు భార్య ఒక్కసారి వెనుదిరిగి చూడింది. ఏందిరా బాబు ఇంత వేడిగా ఉంటుంది, ఏం జరుగుతుందని చూసింది. ఏమైపోయింది? అలాగే ఉడికిపోయి ఒక బొమ్మ విగ్రహం లాగా నిలిచిపోయింది. అట్లా పిలువబడింది దేని కొరకు? కానీ ఏమైపోతున్నారు ఈరోజు? పిలువబడింది దేని కొరకు? నిత్యమైన స్వాస్థ్యం కొరకు, విశ్రాంతిలో ప్రవేశించడం కొరకు. కానీ యేసు దగ్గర ఏం చూస్తున్నామంటే ఆహారం కోసం చూస్తున్నాం, స్వస్థత కొరకు చూస్తున్నారు, ఆరోగ్యం కొరకు చూస్తున్నారు. కానీ పొందితే పొందారు, కానీ ఏం జరగాలంటే దేవునికి మనస్సును మార్చుకోనండి. మనస్సు మారకపోతే పాస్టర్ తిడితే ఫీల్ అయిపోతుండ్రు, యేసయ్య తిడితే రేపు పరిస్థితి ఏంది? యేసయ్య మొఖాన నీ గతి ఏంట్రా బాబు, నీ సంగతి అక్కడ తేలుస్తానని మౌనంగా ఉంటే నీ పరిస్థితి ఏంటి? పాస్టర్ ఎందుకు తిట్టడానికి దేవుడు అనుమతిస్తున్నాడంటే రేపు నేను తిడితే నువ్వు తట్టుకోలేవు, సేవకుడు చెప్పినట్టు నువ్వు సరి చేసుకోనని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడో గుంపును చూద్దాం. మూడో గుంపును చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చదువుతూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి అక్కడ. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఒక దెయ్యం పట్టింది. ఆ కొడుకు ఒక దెయ్యం పడితే ఆ దెయ్యం ఏ దెయ్యం అంటే మూర్ఛ రోగం అనే దెయ్యం. అది మనోళ్ళు మూర్ఛ వస్తే ఏం చేస్తారంటే తాళాలు గుర్తి పట్టుకో, తాళాలు బట్టి అండ్రోడికి, తాళాలు బట్టి అండ్రోడికి, తాళాలు బట్టి అండ్రోడికి అని అంటాడు. తాళాలోడు పట్టుకుంటాడు, అయ్యను చూడంగానే ఆగిపోద్ది. అది మూర్ఛ అనేటువంటిది అదొక దెయ్యం. అయితే ఈ పిల్లవాడిని పట్టింది ఏ దెయ్యం అంటే అది మోగ దెయ్యము, చెవిటి, రెండు ఉన్నాయంట దానికి. మోగ చెప్తారా? మోగ, చెవిటి. అయితే ఆ దెయ్యం ఏం చేస్తుంది అంటే వాడిని నీళ్లు కనపడి అనుకోవాడు, కానీ నీళ్లు కానీ చూశాడు అనుకో ఆ దెయ్యం లోపల నీళ్ళ లోపల దోషేస్తుంది అంట. పొయ్యి కానీ మండుతా ఉంది అనుకో పొయ్యి లోపల దోషేస్తుంది అంట. అగ్ని మండితే అగ్నిలో దోషేస్తుంది, నీళ్లు కనపడితే నీళ్ళలో దోషేస్తుంది. ఈడికి పాపం కాపలాదారుడు అయిపోయాడు వాళ్ళ నాయన. వాడిని కాపాడుకోవడానికి 24 గంటలు ఇక పని బాట్ల వాడి చుట్టూ తిరుగుతూ ఉండటమే.
శిష్యుల దగ్గర తీసుకుని వచ్చాడు. అయ్యా కొంచెం ప్రార్థన చేసి నా కొడుకు బాగు చేయండి అని అంటే వాళ్ళ పల్ల. అయితే యేసై దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసై పాపం మోగవైన చెవిటి దయ్యమా అని అన్నాడు. చెవిటి దయ్యమో వెళ్ళిపోయింది. పడిపోయాడు, గిలగిలగిలగిలగిల కొట్టుకున్నాడు. కొద్దిసారి తర్వాత లేపారు. తర్వాత పరిస్థితి ఏంటి? వెంబడించారా? లే. ఎంతవరకు? చివరి వాక్యాలు చదువు నాయన. 52, 53, 54, 55లా వెంబడించినట్లుగా రాస్తుంది ఏమన్నా? 50 వరకే ఉందా? ఏముంది చివరి వాక్యం? 9వ అధ్యాయం చివరి వాక్యం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన హలో, దాని పైన సారు 9, 20, 25. తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్నాం చూడండి అక్కడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు మాత్రం చెప్పండి హల్లెలూయా. తెలివితేటలొద్దు, నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. తెలివితేటలు భలే ఉండయి, సమ్మగా నిద్ర వేస్తుండ్రు. రాత్రంతా ఆడబోయారు. ప్రార్థనలో ఉన్నారా? మోకాళ్ళ మీద ఏమైనా ఉన్నారా? ఉపవాసంతో ఉన్నారా? శుభ్రంగా గొరకలు పెట్టి నిద్రపోయినావు. 6:30కి లేచినావు. ప్రైజ్ లార్డ్. ఏడకొచ్చి కూడా నిద్రే. సినిమా హాల్లో నిద్రపోతావా? సినిమా హాల్లో నిద్రపోతావా? టీవీ కాడ కూర్చుంటా మొగలి రేకులు, మొగలి రేకులు, ఇంకేమేమో రేకులు, ఇనప రేకులు, ఏమేమో ఉన్నా ఏందా ఈ సినిమా సీరియల్ పేర్లు? ఏం పేర్లు అయ్యా? కార్తీక దీపం. దీపాలు, ఇళ్లలో దీపాలు అందరిని ఆర్పేస్తుంది ఆ దీపం. ఇళ్లలో దీపాలు అందరిని ఆర్పేసే దీపం ఆ కార్తీక దీపం. దాని ముందు కూర్చున్నప్పుడు నిద్ర వస్తుందా నీకు? ఒక ఆమె చెప్పింది, అయ్యా వాళ్ళిద్దరు కలుసుకోవడానికి ఆడపోయి టెంకాయ కొట్టి వచ్చింది. వాళ్ళిద్దరు కలుసుకోవాలా, వాళ్ళిద్దరు విడిపోకూడదు అని చెప్పి టెంకాయ కొట్టి వచ్చింది ఆడపోయి. అలాంటి మహానుభావులు ఉండరు. అంటే ఎంత ఆసక్తిగా చూస్తారో చూడు. ఏడకొస్తే అమ్మా హల్లెలూయా తేరుకొని లేస్తుంటారు. అబ్బో, కొంతమంది మంచి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు తెలుసా? ముసుకేసేసి తలకాయ దించేస్తారు. ఏ బాధ ఉండదు వీళ్ళకి. ఇక సొమ్మంగా నిద్రేసేస్తారు. హల్లెలూయా అన్నా కూడా హల్లెలూయా చెప్పినట్టుండ ఏం జరిగింది హల్లెలూయా అని అంటారు. అబ్బా ఏమి జ్ఞానమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనమా, మన పిలుపును గమనించండి. దేనికోసం పిలువబడ్డాము? నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందడానికి, దేవుని విశ్రాంతిలో ప్రవేశింపడానికి. ప్రైజ్ ది లార్డ్. అయితే నీకు ఆరోగ్యం కావాలనా, స్వస్థత కావాలనా, దెయ్యం పోగొట్టబడుట కావాలనా, నిత్య స్వాస్థ్యము కావాలనా? ఏది ప్రాముఖ్యం? నిత్య స్వాస్థ్యాన్ని నువ్వు కోరుకుంటే, నిత్య స్వాస్థ్యానికి వెళ్ళవలసినటువంటి నీవు, నిత్య స్వాస్థ్యాన్ని కోరుకున్న నీవు, నీలో రోగం పోగొట్టడం ఆయనకు సాధ్యం కాదా? నీ ఆకలి తీర్చడం ఆయనకు సాధ్యం కాదా? నీ దెయ్యం పోగొట్టడం ఆయనకు తెలీదా? నీకు ఉద్యోగం ఇవ్వటం ఆయనకు తెలీదా? నీ వ్యాపారం ఇవ్వటం ఆయనకు తెలీదా? నీ కుటుంబాన్ని పోషించటం ఆయనకు తెలీదా? నీకు సమృద్ధిని ఇవ్వడం ఆయనకు తెలీదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని, నా ప్రజలను ఐగుప్తీయులు పెట్టిన బాధలన్నిటిలో నుండి వారిని విడిపించి, వారిని ఎక్కడికి నడిపించడానికి దిగొచ్చాడు? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. దిగి వచ్చిన దేవుడు ఏమైనా కొరత చేశాడండి వరకు?
కొరత చేశాడా? లేదు. నేను చెప్పే సువార్త ఏంటంటే, మనం నిత్య జీవంలోనికి, నిత్య స్వాస్యాన్ని పొందుకోవడానికి ఆయన పిలిచిన పిలుపుతో మనం ఏకీభవిస్తే నీ కుటుంబంలో కొరతలు ఉండవండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రత్యేకంగా దీనికోసము, స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం, దెయ్యం పోవాలని, ఇల్లు కట్టబడాలని, పెళ్లి కావాలని, ఉద్యోగం కావాలని, మార్కులు రావాలని ఈ ప్రయాస అవసరం లేదు నీకు. పిలుపుతో ఏకీభవిస్తే చాలు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. నీ ఉద్యోగం ఏడవబాదు, నీ వ్యాపారం ఏడవబాదు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, నాలుగో గుంపు శిష్యులు ఉన్నారు. వీళ్ళతో ఏం చేశారంటే, యేసయ్య కొంచెం ఎదిగారు కదా, నాతోటి తిరుగుతా ఉన్నారు కదా, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, సూచక క్రియలు చూశారు, చచ్చిన వాళ్ళని కూడా లేపటం చూశారు, వీళ్ళు దెయ్యాలను వెలగొట్టడం చూశారు, సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోవటం చూశారు, ప్రకృతిని గద్దిస్తే ఆగిపోవటం చూశారు. ఇన్ని చూశారు. ప్రార్థన అనుభవం చూశారు, పరిశుద్ధతను చూశారు, విశ్వాస జీవితాన్ని చూశారు. అన్ని విషయాలు ఎదిగిన వారు కదా అని చెప్పి వారి కొరకైనటువంటి నిత్య స్వాస్యం కొరకు నేను వీళ్ళని పిలిచాను కదా, ఆ నిత్య స్వాస్యమైన వాగ్దానాన్ని పొందుకోవడం కోసము యేసయ్య ఈ లోకాన్ని విడిచి ఇదిగో మరలా ఆ స్వాస్యాన్ని నిర్మాణం చేయడానికి అక్కడికి వెళ్ళే సమయంలో శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతానని చెప్పాడు. వెంటనే శిష్యులు ఏం చేశారనంటే, యేసు ప్రభు చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈజ్ గా విన్నారు. ఏమని? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. వెంటనే శిష్యులు ఏం చేశారో తెలుసా? వామ్మో, ఏంట్రా బాబు ఈయన మాట్లాడే మాట మనమంతా ఏం చేయాలంట? యేసయ్యను తినాలంట. మేమేనా రాక్షసులం కనబడుతున్నామా? ఏం చెప్పాడు యేసయ్య? నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అని చెప్తే వీళ్ళకేమర్థమైంది? వామ్మో, ఈయన తినాలంట, మేమేమన్నా నరమాంస భక్షకులమా అని మాట్లాడుతున్నారు. కానీ యేసయ్య చెప్పిన మాటలో ఉన్న అర్థమేంటి? వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళ అనుభవం ఎంత, వాళ్ళు అర్థం చేసుకున్న విధానం ఏ రూట్లో ఉంది, ఏ అనుభవంలో ఉంది, ఒకసారి ఆలోచించండి. యేసయ్య చెప్తారు, అరే బాబు నువ్వు ఈ శరీరాన్ని గురించి చెప్తున్నావురా నాయనా. యేసయ్య ఆ మాట చెప్తాడు. 58లో ఏమన్నా ఉంటుందేమో చూడు నాయన, 57లో 58లో ఉంటుంది చూడు. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. బైబిల్ అంతా తిరగేస్తా ఉండవు. యోహాను సువార్త 6వ అధ్యాయము, అక్కడ చూడు ఒక మాట ఉంటుంది. యేసయ్య చెబుతున్న ఆ మాటలన్నీ ఏమై ఉన్నాయట? ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. అది అయిపోయింది. 56 అయిపోయింది, 57 అయిపోయింది, 58 చూడు. 58. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని, ఎల్లప్పుడూ జీవిస్తాడు, నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఓకే. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులను దీనిని గూర్చి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే ఇదిగో సంఘం ఒకసారి ఆలోచించండి. సేవకుడు కూడా దేవుని ఆత్మ మూలంగా కొన్ని మాటలు పలికితే ఆ మాటలు సంఘానికి కొన్ని ఎలా కనిపిస్తాయట? అభ్యంతరంగా అనిపిస్తాయి. ఎదిగారు కదా వీళ్ళు, ఆత్మలో బలం పొందుకొని ఉంటారులే, అనుభవస్తులు కదా అని ఆత్మ మూలంగా కొన్ని మాటలు సేవకులు పలుకుతాడు. అయితే వీళ్ళకి ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు చదువు రాజా.
దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారు. ఈ మాట వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏముందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయును జీవమునై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన చెప్పే మాటలు ఏమై ఉన్నాయంట? ఆత్మయును జీవమునై ఉన్నవి. ఆమేన్. ఏమై ఉన్నవి? ఆ జీవం మనందరికీ ఏమనిపిస్తుంది? కొంచెం అభ్యంతరంగా ఉంటది కొన్ని మాటలు. అయితే వారందరూ ఏం చేశారు నాయన? 66వ వాక్యం. మీలో విశ్వసించిన వారు 66 చదువు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆయన ఎన్నడూ వెంబడింపలేదంటే కదా. చూసారా? ఎదిగిన వాళ్ళేనండి, తెలుసుకున్న వాళ్ళే, బలపరచబడిన వాళ్ళే అని అనుకున్నాడు యేసయ్య. సరే చూద్దాం వీళ్ళ విశ్వాసం ఎంతో, వీళ్ళ బలం ఎంతో, వీళ్ళ శక్తి ఎంతో, ఎంతగా నన్ను అనుసరించగలరో చూశాడు అనుకున్నాడు. కానీ ఏం చేశారు? ఒక చిన్న మాట యేసయ్య చెప్పాడు. ఒక చిన్న మాట అన్నాడండి. అది కూడా ఏమైందట? ఆ మాటలో జీవము దాగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీవు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సేవకుడి నోటి గుండా వస్తున్న ప్రతి మాటను దాన్ని అర్థం చేసుకునగలిగిన స్టామినా నీకు ఉండాలి. యేసయ్య మాటలు కూడా ఏం చేసుకున్నారు వాళ్ళు? అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకొని ఆ మాటలు వరకు ఏమైపోయినాయి? అభ్యంతరంగా ఉన్నాయంట. ఆ మాటలను జీర్ణించుకోలేకపోయినారంట. ఎట్టంటాడు పాస్టర్ అసలు? ఎట్టంటాడు పాస్టర్ అని అంటారు. అరే, సరైన ఆత్మానుసారమైన మనస్సుతో ఆలోచించు, అప్పుడు నీకు అది జీవంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళు నిత్య స్వాస్థ్యం కొరకు యేసయ్య కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చిన వారే. కానీ ఆ ఒక్క మాట వాళ్ళకి ఏమైపోయింది? గలిబిలి చేసేసింది వాళ్ళని. గలిబిలి చేసేసింది. అంటే యేసయ్య పొరపాట ఇది? శిష్యుల పొరపాట? శిష్యులే యేసయ్య మాటలను అపార్థం చేసుకున్నారు. సంఘములో జరిగే పరిస్థితి కూడా అదే. దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలిగిన ఆ ఎదుగుదల, ఆ స్టామినా కావాలి మనకు. ఆ స్టామినా లేకపోతే, ఆ స్థాయి లేకపోతే కష్టం. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్కి డిగ్రీ విషయాలు చెప్తే అర్థం చేసుకుంటాడా? 10th క్లాస్ వాడికి 10th క్లాస్ విషయాలే చెప్పాలి. 10th క్లాస్ విషయాలు చెప్పినా కూడా వాడికి ఆ 10th క్లాసు చదవగలిగిన జ్ఞానం లేకపోతే ఉన్నది 10th క్లాసులోనే. కానీ అంత జ్ఞానం లేకపోతే వాడు ఏం చేస్తాడు? అపార్థం చేసుకుంటాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని పిల్లలారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని పిలుస్తున్నది ఎందుకోసం? నీ గురి దేని మీద ఉంది? నీ గమ్యం దేని మీద ఉంది? ఎన్నో అభ్యంతరాలు వస్తున్నాయి, ఆటంకాలు వస్తాయి. నీ గమ్యం ఎటు? నీ గురి ఎటు? శిష్యులేనండి వాళ్ళు. శిష్యులు అంటే సమస్తాన్ని పరిత్యజించిన వారు, విడిచిపెట్టిన వారు, అన్నిటిని వదులుకున్నారు యేసయ్య కొరకు. అన్నిటిని వదులుకొని ఒక మాట కాడ ఏం చేశారు వాళ్ళంతా? వెనుక తీసి ఇక ఎప్పటికీ యేసయ్యని వెంబడించలేదంట. నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దైవజనమా, ఒకసారి ఆలోచించు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా క్లుప్తంగా. ఐదో గుంపు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఐదో గుంపు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యం. పరలోకమందు
ఆ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అక్కడ కూర్చుకోనండి, పరలోకమందు కూర్చుకోనండి. డబ్బు అక్కడ దాని కొరకు దాచిపెట్టండి. అచ్చట చిమటైనను అక్కడ తుప్పైనను చిమ్మెట అయినను తుప్పు అయినను దానిని తినివేయదు. ఆ దొంగలు కన్నమ్మ వేసి దొంగిలరు. దొంగలించరు. నీ ధనమెక్కడును ఆ అక్కడనే నీ హృదయము ఉండును. అది దేహమునకు దీపము రాజా 24 చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఎవడును ఉండనేరడు. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంది. యేసుతోనే ఉంది నా మనసు అంతా యేసే ఉన్నాడు అని అంటే డబ్బు మీద నీ మైండ్ ఉండదు. ఏం చేస్తావు? డబ్బును వదులుకుంటావు అంతే. కానీ మనం ఏం చెప్తాం? అసలు డబ్బు అంటేనే ఇష్టం లేదు నాకు, డబ్బు మీదే ఇష్టం లేదు నాకు అని అంటానే ఉంటాం. కానీ వదిలిపెడతామా? వదిలిపెట్టాం. ఎందుకు చెప్తున్నాను ఇంటి మాట? ఈ 5వ గుంపులో ఎవరున్నారంటే శిష్యుడే అపోస్తలుడు అని పిలువబడిన వాడు. ఎవరంట ఆయన? అపోస్తలునిగా పిలువబడ్డాడు యేసయ్య చేత. శిష్యులలో ఒకడు. ఎవరైనా అరే ఎవరైనానంటే ఇస్కరియోతు యోధ ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా యేసయ్య తోటి తిరుగుతున్నాడు. ఏముంది సంచి చేతిలో? గల్లా పెట్టి సంచి అంత చేతిలోనే ఉంది. డబ్బుల సంచి అంతా ఎప్పుడు ఆయన చేతిలోనే ఉంది. డబ్బుల సంచి అంతా చెప్పండి అమ్మా, జవనమ్మా, ఎవరి కాడ ఉందా? ఏమో నాకేం తెలుసు, నిద్రపోతుంటా. ప్రైజ్ ది లార్డ్. డబ్బుల సంచి ఆయన కాడే ఉంది. యోధ ఇస్కరియోతు కాడ. ఎవరితో తిరుగుతున్నాడేనా? యేసు ప్రభుతోనే తిరుగుతున్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు కార్యాలు చూశాడు. యేసు కావాలి, నాకు డబ్బు కూడా కావాలి. ఈయనకేం కావాలి చెప్పండి అమ్మా. అలిగినారా ఏంది? ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి ఈయనకి? అది ఆపు చెప్తా. కావాలి అంటే స్వాస్థ్యం కావాలి, విశ్రాంతిలో ప్రవేశించాలి. దానితో పాటుగా ఏం కావాలి? సుఖభోగాలు. ఏం కావాలి? డబ్బు, పలుకుబడి, ఉద్యోగం కావాలి. కానీ పరలోకం కూడా కావాలా? డబ్బు కావాలి, స్వాస్థ్యం కూడా కావాలా? 2 కావాలంటాడేనా? ఎవరైనా మన బంధువు అయితే నువ్వు ఎన్ని మీద ఆశ పెట్టుకున్నాడు? మన గురి దేని మీద? మన స్వాస్థ్యం దేని మీద ఉండాలి? మన గురి నిత్యమైన స్వాస్థ్యం మీదనే ఉండాలి. నిత్యమైన స్వాస్థ్యము కొరకు మనం దీన్ని ఏం చేయాలి? వదులుకోగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు అంతా దీని మీదనే ఉంటే, నీ గురి అంతా దీని మీదనే ఉంటే, ఏదో ఒక రోజు దీన్ని గట్టిగా పట్టుకొని యేసయ్యను వదిలిపెట్టేస్తా. యోధ ఇస్కరియోతు ఏం చేశాడు? యేసయ్యనైనా వదులుకున్నాడు, కానీ డబ్బు సంచిని వదల్లా. కానీ డబ్బు సంచిని వదలకుండా పట్టుకున్నాడు. ఈ డబ్బు సంచిని పట్టుకున్నాడు కదా, ఏ సంచిని అయితే పట్టుకున్నాడో ఆ సంచి ఏం చేసింది? తలకిందులుగా ఊరేసుకొని సచ్చేదానికి కారణమైంది. అది ఏమైంది? తలక్రిందులుగా ఊరేసుకుని సచ్చాడట. ఆ ఊరేసుకొని వస్తే కడుపు పగిలి పేగులు బయటకు వచ్చాయంట. ఏం చేసింది డబ్బు? అది అందరి మరణం వేరు, ఈయన మరణం వేరు. ఎందుకు? యేసు కావాలన్నాడు, డబ్బు కావాలన్నాడు. యేసు ప్రభుకి ఏం తెలుస్తుంది? ఆ సమయానికి వచ్చేసి కూర్చుంటే కలిసిపోతుందా? శిష్యుల్లో నన్నెవడురా కనిపెట్టేదా? నన్నెవరు కనిపెట్టేది శిష్యుల్లో అనుకున్నాడు. మనోళ్ళు కూడా చాలా మంది అంతే.
మనం మాట్లాడేది ఎవరికి తెలుస్తుంది? ఏం ఏం సంగతి అసలు? ఎంత సీక్రెట్గా చేస్తున్నాము, ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్నాము, ఎంత సీక్రెట్గా చేస్తున్నావు అని అనుకుంటారు. నువ్వు చేసే పనే నీకు అది ప్రమాదం తీసుకొస్తున్న సంగతి నీకు తెలియటంలే. నేను ఏం చేస్తాం మనం? యోబు అంటాడు కదా, ఆదాము ఏం చేశాడంట? 32లో 31లో ఏం చేశాడు ఆదాము? యోబు గ్రంథం 32లో ఏం చేశాడు ఆదాము? యోబు అంటాడు, ఆదాము తన రొమ్ములో పాపమును కప్పి పెట్టినట్లుగా నేను కప్పి పెట్టలేను. హృదయములో పాపాన్ని కప్పి పెట్టిన ఎడల పరమునున్న నా దేవుని దృష్టికి నేను వేషధారినవుతా. 31, 34 పై వాక్యం చదువు నాయనా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కింద దాన్ని దాటేసి కిందకి వెళ్ళిపోవా సబ్జెక్ట్ లో. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, దానికంటే పై మాట ఏముంది? పరదేశిని వీధిలో ఉండనీయక. కాదు అదే లేదు, చదువు 31. దోషమును దాచిపెట్టుకొని నేను మౌనముగా ఉండి 34 చివరిలో రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల. అది పాయింట్. అక్కడి నుంచి కంటిన్యూషన్. అది రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుతాను. యూదా ఇస్కరియోతు, నువ్వు ఇక్కడ గల్లా సంచి డబ్బులు కానుకలు పెట్టి పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నావు. మళ్ళా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? లోక ప్రధానుల దగ్గరికి వెళ్తున్నావు. ఆ మాటలు లోక ప్రధానులతో నువ్వు మాట్లాడిన మాటలు యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు? చెప్పావా, ప్రభువా నీ గురించి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారయ్యా, నన్ను ఇలాగ అడిగారయ్యా, నాకు ఇన్ని నాణ్యాలు ఇస్తానని చెప్పారు. అడిగారా? చెప్పాడా యేసయ్యకు? చెప్పలే. ఏం కావాలి అతనికి? డబ్బు కావాలి. ఇప్పుడు మనకేం కావాలి? సంఘంలో వాళ్ళ మాటలు కావాలి. యేసయ్య ఏమేం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ లిస్ట్ అంతా, ఈ సమాచారం అంతా ఎవరు చెప్పాలి? ప్రధానులకి. ఇస్కరియోతు చెప్పాలి. యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? మేము ఎలా ఆయన్ని పట్టుకోగలం? ఎలా ఆయన్ని పట్టుకొని చంపగలం? ఏం బోధిస్తున్నాడు ఆయన బోధలో ఏమేం చెప్తున్నాడు? ఏ లోపాలు ఉన్నాయి? ఆయన్ని చిక్కుపరచాలంటే మాటల్లో ఎలా? ఆయన మీద దోషం మోపాలంటే ఎలా? ఆయన మీద నేరం మోపాలంటే ఎలా? మరణానికి పాత్రుడని నిరూపించగలిగిన మాటలు ఏమైనా ఉన్నాయేమో? ఇస్కరియోత్, చెప్దురా, నాణ్యాలు ఇస్తాం మీకు. తీసుకోబోయాడు. ఆడన్నీ చెప్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మళ్ళీ ఎరగనట్టుగా డ్యూటీలో జాయిన్ అయిపోతా ఉన్నాం. చాలా మంది అలాగే ఉంటాం. యేసయ్య స్వాస్థ్యం కావాలి, ఇక్కడ డబ్బు కావాలి. రెండు కావాలనుకున్నాడు ఇస్కరియోతు. ఏమైపోయాడు? స్వాస్థ్యాన్ని కోల్పోయాడు, పిలుపును కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. ఇస్కరియోతు ప్రార్థన చేస్తే కూడా దెయ్యాలు గడగడ వణుకుండొచ్చు. ఎందుకంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఇస్కరియోతు కూడా దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు. వ్యాధుల మీద, రోగాల మీద, సమస్తమైన వాటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చి పంపించాడు. కానీ మనసంతా దేని మీద నిలిపాడు? డబ్బు మీదనే నిలిపాడు. కానీ చివరికి పరిస్థితి ఏమైంది? ఏది కాకుండా పోయింది. దేవుని పిల్లలారా, దీని కంటిన్యూషన్ వచ్చే వారం మనం మిగతా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వారం టైం అయిపోయింది కాబట్టి చివరిగా నా మాటలు నేను ముగిస్తున్నాను. మనం పిలువబడింది దేని కొరకు?
ఈ స్థలములకు వచ్చింది దేని కొరకు? ఆహారం కొరకేనా? ఆరోగ్యం కొరకేనా? స్వస్థత కొరకేనా? దయ్యం పోతే చాలా, ఉద్యోగం వస్తే చాలా, ఇల్లు కట్టుకుంటే చాలా, పెళ్లి జరిగితే చాలా, సంతోషంగా ఉంటే చాలా, నెమ్మదిగా ఉంటే చాలా, గొడవలు లేకుండా ఉంటే చాలా, అనుకునిందల్లా జరిగిపోతే చాలా. యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాం? కొంతమంది చెప్తారు, యేసు ప్రభు మాకు కలిసి రాడండి. యేసు ప్రభు నీతో కలిసి రావడం కాదు, యేసు ప్రభుతో నువ్వే కలుసుకొని నడవాలి ఆయనతో. ఆమేన్. యేసు ప్రభుతో మనం కలుసుకొని నడవాలి. మాకు కలిసి రాడు. కలిసి రాడంటే వీడు చేసిన ఏదో పని కల్లా ఏం రావాలి ఇంట్లోకి? వీడు చేసిన ఏదో పని కల్లా ఏం రావాలా? డబ్బు రావాలా? దొంగతనం చేస్తే డబ్బు ఉండాలా, స్వార్థం డబ్బు, కోప్పడిన డబ్బు, ఏం చేసినా సరే డబ్బు ఇంట్లో నుంచి బాగూడదు. అదే కలిసి రావటం. ఏమైనా చేయి, మిది కట్టేయాలా, 10 రూపాయలు వడ్డీకి ఇవ్వగలగాల, ఇదే కలిసి రావటం. కానీ యేసయ్య రూట్ అది కాదు కదా. నువ్వు న్యాయంగా చేస్తేనే ఇంట్లోకి, అక్రమం చేస్తే అని ఇంట్లో ఉండేటివి కూడా బయటికి. ఆమేన్. కాబట్టి మనం పిలువబడింది దేనికి అంటే నిత్యమైన స్వాస్థ్యం కోసం, విశ్రాంతిలో ప్రవేశించడం కోసం. ఈ రెండిటి మీదనే మన గురి గమ్యం కలిగిన వారముగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ పిలువబడిన వారందరిలో నుండి కొందరు ఏర్పరచబడిన గుంపులోనికి వెళ్తారు. ఏర్పరచబడినటువంటి వారు పిలువబడిన గుంపులోని కూడా వస్తారు. కొంతమంది జారిపోతారు. ఈ గుంపులో, పిలువబడిన గుంపులో ఏర్పరచబడిన వారుగా మార్చబడాలి. ఏర్పరచబడిన గుంపులో నుండి మరలా పిలువబడిన గుంపులోకి రాకూడదు. పిలుపు వేరు, ఏర్పాటు వేరు. ఏర్పాటులో మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ఏర్పాటులో నిలవబడటమే నిత్య స్వాస్థ్యము కొరకైన సిద్ధపాటు కలిగి ఉండడం. ఆమేన్. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఆశీర్వదించును గాక. లేచి నిలవబడదాం. చిన్న